కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పీజేఆర్ జూనియర్ కాలేజ్ వినాయక శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. సీఈఓ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ, సర్వసాధారణంగా అందుకున్న తరువాత మా కళాశాలలో వినాయక శోభాయాత్ర నిర్వహించేది కానీ, ఈ సంవత్సరం అనుకోని పరిస్థితుల్లో వర్షాలు కామారెడ్డిని అతలాకుతలం చేయడం వల్ల 5 రోజుల్లో చేయాల్సిన ఈ సంబరాన్ని 7 రోజుల్లో చేయడం జరిగిందని, ఈరోజు మన కామారెడ్డిలో శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్, కౌటిల్య ఎడ్యుకేషనల్ అకాడమీ, పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్, మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లలో వినాయక శోభయాత్ర నిర్వహించడం జరిగింది. సర్వసాధారణంగా 5 రోజుల పూజలు అందుకున్న తర్వాత మా కళాశాలల్లో వినాయక శోభయాత్ర నిర్వహించేది. కానీ ఈ సంవత్సరం అనుకోని పరిస్థితుల్లో వర్షాలు కామారెడ్డిని అతలాకుతలం చేయడం వల్ల 5 రోజుల్లో చేయాల్సిన ఈ సంబరాల్ని 7 రోజుల్లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా కళాశాల తరపున, కళాశాల విద్యార్థుల తరపున వినాయకుడిని వేడుకున్నది కూడా ఏంటంటే, పుడమి పులకరించాల్సింది వర్షంతోని, వర్షం వల్ల పుడమి పులకరించాలి. కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల మన పుడమి దద్దరిల్లింది, బేతరిల్లింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కామారెడ్డి ప్రజల్ని, కామారెడ్డి ఆస్తుల్ని, కామారెడ్డి పరివాహ ప్రాంతాల్ని సస్యశ్యామలంగా ఉంచాల్సిందిగా, అలాగే కర్షకులకు, కార్మికులకు, యువతకు, మహిళలకు, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా, కామారెడ్డికి ఎనలేని ఈ విధంగా కష్టాల కడిల్లో కాకుండా ఎప్పుడూ ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ కామారెడ్డి అలాగే ఉండాలని, భూకంపాలకు, వర్షాలకు అతీతంగా ఉండే మన కామారెడ్డి ఎప్పుడు చల్లగా ఉండాలని తమ యొక్క ఆశీస్సులు అందించాల్సిందిగా వినాయకుడిని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మేము చెప్పేది ఏంటి అంటే, మా కళాశాలల్లో కేవలము విద్య మాత్రమే కాకుండా విద్యతో పాటు అన్ని సకల సదుపాయాల్ని కల్పించడము, విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి అనేది జరగాలనే ఉద్దేశంతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలని, వివిధ రకాల కాంపిటీషన్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా కామారెడ్డి విద్యా ప్రపంచానికి మా కళాశాలలు, ముఖ్యంగా పీజీఆర్ కళాశాల ఎనలేని సేవలు చేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.